అరకు కాఫీ అదో అద్భుతం అన్నారు ప్రధాని మోదీ. తాగి చూస్తే తప్ప ఆ రుచిని వర్ణించలేమన్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ అరకు కాఫీని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు స్థానికంగా ఉన్న గిరిజనులు దాని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో కూడా వివరించారు. అలాగే మన్ కీ బాత్ ద్వారా మన కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు ప్రధాని. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఓ మొక్కను నాటాలని కోరారు. ఇక రానున్న 5 ఏళ్లు కూడా దేశంలో మార్పు కొనసాగుతుందని స్పష్టం చేశారు మోదీ. మరోసారి మనసులో మాట పంచుకున్న మోదీ అరకు కాఫీ అద్భుతమన్న ప్రధాని కుదిరితే కప్పు కాఫీ సిప్ చేయాలని పిలుపు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మరోసారి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు ప్రధాని మోదీ. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే ఈ కార్యక్రమం ఎలక్షన్ కోడ్ కారణంగా 4 నెలలుగా ఆగిపోయింది. చివరి మన్ కీ బాత్ కార్యక్రమం ఫిబ్రవరి 25న జరిగింది. అయితే ఎన్నికలు ముగిసి మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు మోదీ. వరుసగా 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఈ 111వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి అనేక అంశాలపై మాట్లాడారు. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కొత్త ప్రచారానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మరణించిన తన తల్లి హీరాబెన్ను గుర్తు చేసుకున్న ప్రధాని ఎమోషనల్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలుగా అభివర్ణించారు మోదీ. ఏ దేశంలోనూ ఇంత పెద్ద ఎన్నికలు జరగలేదని, 65 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని తిరిగి ఎంచుకున్నందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియపై తనకున్న విశ్వాసాన్ని ప్రజలు నిలబెట్టారని చెప్పారు. ఈ సందర్భంగా ఏక్ పెడ్ మాకే నామ్ పేరుతో తీసుకొచ్చిన కొత్త ప్రచారం గురించి ప్రస్తావించారు. అమ్మ పేరుతో తాను ఒక మొక్కను నాటానని, మీరు కూడా తల్లి పేరుతో మొక్కను నాటండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే నెలలో జరగనున్న ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తారని దేశం ఆశిస్తోందన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు చీర్ ఫర్ భారత్ హ్యాష్ ను ఉపయోగించాలని కోరారు మోదీ. మన్ కీ బాత్ లో ఏపీలోని అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పాత రోజులను గుర్తు తెచ్చుకున్న ప్రధాని అరకు కాఫీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. లోకల్ టు గ్లోబల్ పై మాట్లాడుతున్న సమయంలో అరకు కాఫీని ప్రస్తావించారు. అరకులో మాత్రమే లభించే అద్భుత రుచిగల కాఫీ ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని చెప్పారు. అరకు కాఫీ రుచి చూడాలంటూ కాఫీ ప్రియులందరినీ కోరుకుంటున్నట్లు చెప్పారు మోదీ. అరకులో తయారయ్యే కాఫీకి మాత్రమే ఓ ప్రత్యేకమైన అరోమా ఉందని, అలాంటిది మరెక్కడా లభించదని మోదీ వివరించారు. ఇక్కడి కాఫీ గింజల సాగు, తయారీ, ఇతర కార్యకలాపాల ద్వారా 1.5 మంది కొండదొర ఆదివాసీలు, గిరిజనులకు ఉపాధి దొరుకుతోందని అన్నారు. अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया। इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है। इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है। గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అరకు కాఫీకి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించామని మోదీ చెప్పారు. 2016లో విశాఖపట్నం వెళ్లినప్పుడు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీని టెస్ట్ చేశానని గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన 2 ఫోటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అరకు కాఫీకి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు లభించాయని మోదీ చెప్పారు. గత ఏడాది దేశ రాజధానిలో నిర్వహించిన G20 సమిట్ లోనూ ఈ బ్రాండ్ హవా నడిచిందని, ఈ సదస్సుకు వచ్చిన వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు అరకు కాఫీని సర్వ్ చేశామని గుర్తు చేశారు. विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था। इसके टेस्ट की तो पूछिए ही मत, कमाल की होती है ये कॉफी। अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं। दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी। आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें।
అరకు కాఫీపై ఎక్స్ లో మోదీ చేసిన పోస్ట్ కు స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మా గిరిజన సోదరులు ప్రేమతో అత్యంత శ్రద్ధతో అరకు కాఫీని సాగు చేస్తారని, అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఏపీ ప్రజల హద్దుల్లేని శక్తి సామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు. 2016లో అరకు కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసినందుకు, అలాగే ఏపీలో మాత్రమే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. మీతో మరో కప్పు అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. బ్రిటిష్ హయాంలోనే విశాఖ ఏజెన్సీలో కాఫీ సాగు మొదలైంది. అనంతరం ప్రభుత్వాల ప్రోత్సాహంతో కాఫీ సాగు విస్తరించింది. గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండించే ఈ కాఫీ గింజలను ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ సేకరిస్తుంది. అరకు కాఫీ రుచికి ప్రధాన కారణం ఇక్కడి వాతావరణమే. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్మడి విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల సాగుకు అనువైన ప్రదేశం. పొడవైన సిల్వర్ ఓక్ చెట్ల మధ్య ఇక్కడ కాఫీ పంట సాగవుతుంది. ఇక్కడి చల్లదనం కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉండటంతో ఇక్కడి నేలలో క్షారగుణం తక్కువగా ఉంటుంది. దాంతో కాఫీకి ప్రత్యేక రుచి తోడవుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందిన అరకు కాఫీ మోదీ పొగడ్తలతో మరింత విస్తరిస్తుంది అనడంలో సందేహమే లేదు. కుదిరితే మీరు కూడా ఓ కప్పు అరకు కాఫీ ట్రై చేయండి.